క్రైస్తవులు ఏమంటారు? విగ్రహారాధన పాపం, విగ్రహారాధన పాపం, మేము విగ్రహారాధన చేయమండి. విగ్రహారాధన చేయవా? అసలు దేవుడు విగ్రహారాధన అంటే ఏమని చెప్పాడు నీకు తెలుసా? ఈరోజు బైబిల్లో నేరస్తులైన వాళ్ళని, లేదంటే నీ సమాజంలో ఎదుటిన్న పొరుగు వాళ్ళని చూసి నువ్వు బొమ్మలు మొక్కుతున్నావు, విగ్రహారాధన చేస్తున్నావు, ఎదుటి వాడిని వేలెత్తు చూపించే ఈ క్రైస్తవ సమాజానికి దేవుడు చెబుతున్న హెచ్చరిక ఏంటది? ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. అది సమూయేలు గ్రంథంలోనే ఏముందో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సౌలు చెప్పిన మాట వినలేనందుకు దేవుడు చేస్తున్న శాసనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అని పాపముతో సమానం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో సమానం. నీకు అర్థమైందో లేదు ఈ మాట? బైబిల్లో రాయబడిన మాట అక్షర సత్యం. ఈరోజు క్రైస్తవులు అనుకున్నారు మేము విగ్రహారాధకులం కాదు అని. అనవసరంగా నీ పొరుగు వారున్న హైందవ సోదరులను నేరస్తులుగా నిలబెట్టి వాళ్ళతో నువ్వు కురుక్షేత్రాన్ని జరిగిస్తున్నావు. ఈరోజు తప్పుడు వార్తలు చెప్పి, తప్పుడు ప్రసంగాలు చేసి. కానీ నువ్వెంత విగ్రహారాధికుడో తెలుసా క్రైస్తవుడా? ఇది నీకు ఎవడో ప్రపంచంలో నువ్వు చదివి ఉండవు. బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఏమనంటున్నాడు? మూర్ఖతనగుపరుచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో అంటే దేవుడు మాట తప్ప. నువ్వు ఒకవేళ మూర్ఖుడు అయితే, చెప్పింది వినకపోతే, దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే నువ్వెవడో మూర్ఖుడు. మూర్ఖుడు అంటే నువ్వెవడితో సమానం? విగ్రహారాధికుడితో సమానం. మరి వాడేదో విగ్రహారాధికుడు అని వాడి మీద పడతావేంటి మాటికి? నువ్వెంత విగ్రహారాధికుడు నీకు తెలుసా? దేవుడు చెప్పే మాటకు లోబడిన నీవు మూర్ఖుడు గనుక నువ్వు పెద్ద విగ్రహారాధికుడివి. సమానం.